ఈరోజు మన పరమ తండ్రి ఎటువంటి వాడు అనే వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. మూలవాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి. అయితే ఇక్కడ మన పరమ తండ్రి ఎటువంటి వాడు అంటే పరిపూర్ణుడు. అందరూ చెప్పండి. ఇక్కడ దేవుడు మనకు ఎలా ఉన్నాడు అంటే తండ్రిగా ఉన్నాడు. అందరూ చెప్పాలి, ఎలా ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడు. అయితే ఆయన తండ్రిగా ఉన్నాడు కదా, మనము ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. ఇప్పుడు నేనేమంటానంటే పరమ తండ్రి ఎందుకు పరిపూర్ణుడయ్యాడో, ఆ పరమ తండ్రి చేసే 7 లక్షణాలు మనం ధ్యానిస్తే ఆయన పరిపూర్ణుడా కాదనేది మనకి అర్థమైపోతుంది. కాబట్టి నా ప్రియులారా, ఈరోజు మన పరమ తండ్రిని గురించి మనము ధ్యానించబోతున్నాం. మన పరమ తండ్రి ఏమండి, మన బాధలలో మనతో ఉన్నవాడు మన పరమ తండ్రి. మన అవసరతలను తీర్చేవాడు పరమ తండ్రి. మనలను పోషించేవాడు పరమ తండ్రి. మనకు ప్రతిఫలం ఇచ్చువాడు మన పరమ తండ్రి. నిజంగా ప్రియులారా, మనము ఈ రోజున చాలా నిరాశతో మన జీవితాల్లో వచ్చి ఉండొచ్చు. ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో మనకు ఎదురై ఉండొచ్చు. ఎన్నో కష్టాలు మన జీవితంలో మనం ఎదురై ఉండొచ్చు. నీకు ఈ లోకములో అయిన వారెవరో నీకు భరోసాగా ఉండకపోవచ్చు, ఆదరణగా ఉండకపోవచ్చు, నీ అక్కర్లు తీర్చేవారుగా ఉండకపోవచ్చు. కానీ మనము ఆరాధించే మన పరమ తండ్రి ఎటువంటి వాడో ఈ రోజున మనము ధ్యానించబోతున్నాం. మనము మొట్టమొదటిగా నిజంగా ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తండ్రి మన ఎడల తీసుకున్నాడు. నేను ఎందుకు చెప్పగలనంటే, మనము పాపములో ఉన్నప్పుడు మన పాపము పోయే మార్గము మనకు తెలియక, చూడండి, ఏ పోలికల్లో దేవుడు మానవుని చేసుకున్నాడో. ఏమండి, మానవుడు ఈ లోకంలో ఆ పాపం పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నేనంటాను, మానవుడు చేసిన ఏ ప్రయత్నంలో కూడా పాపం నుంచి మనిషికి ఏమి లేదండి, విడుదల లేదు. పూర్వీకులైన వారు బలియాగాలు చేశారు, బలులు అర్పించారు, రక్తము చిందించారు. కానీ ఆ రక్తము వలన మానవుని పాపమునికి ఏమి లేదు చెప్పండి. ఎడ్ల రక్తములో కానీ కోళ్ళ రక్తములోని మానవుని పాపమునకు విమోచన లేదు. చూడండి, ఇంకా పరమ తండ్రి ఏం ఆలోచించాడంటే, ఏ పోలికలో దేవుడు మానవుని చేసుకున్నాడో పరమ తండ్రి అదే మానవ అవతారిగా మనము రాబోతున్న రేపు నుంచి జరగబోయే, డిసెంబర్ నుంచి జరగబోయే క్రిస్మస్ మనం చేద్దాం, తన కుమారుని మన కొరకు పంపించాడు పరమ తండ్రి. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ పరమ తండ్రి మన ఎడల ఆయన తీసుకున్నటువంటి బాధ్యత, పాపములో, అన్యాయములో, అక్రమాలలో, చీకటి బ్రతుకులలో జీవిస్తున్నటువంటి మానవులమైన మన జీవితంలో పరమ తండ్రి తీసుకునే బాధ్యత ఏంటో తెలుసా? తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఆయన మన కొరకు ఈ లోకములోనికి పంపించాడు. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. చూడండి, మనము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులను మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మన పరమ తండ్రి ఎటువంటి వాడు అంటే, నిజంగా మనం పరమ తండ్రికి మనము మొర్రపెట్టినప్పుడు లేదా మనము ప్రార్థించినప్పుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, అట్లయితే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, 6వ వాక్యం కూడా చూద్దాం. నీవు ప్రార్థన చేయనప్పుడు, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నప్పుడు రహస్యమందున్న నీ తండ్రి
అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేమిస్తాడు? నెంబర్ వన్ రహస్యమందున్న తండ్రి మనలను చూస్తున్నాడు. చూస్తూనే కాదు, మనము చేస్తున్న మన ప్రతి ప్రార్థనకి ఏమిస్తున్నాడు? ప్రతిఫలం ఇస్తున్నాడు. మన పరమ తండ్రి, రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రి, ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావంటే, నన్ను ఎవరు చూడలేదండి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, ఈ మధ్యన మా అయ్యగారు అసలు రావట్లేదండి, ఈ మధ్యన అయ్యగారు మమ్మల్ని చూడట్లేదండి, మా నాన్న చూడట్లేదండి, మా అమ్మ చూడట్లేదండి, మా తమ్ముడు చూడట్లేదండి, నా స్నేహితుడు చూడట్లేదండి, నా తాత చూడట్లేదండి, మా అమ్మ చూడట్లేదండి. నీ మా అమ్మ చూడకపోయినా అప్పుడు చూడకపోయినా నీ పరమ తండ్రి నిన్ను చూస్తున్నాడు. ప్రభువు నీకు ఇచ్చిన భరోసా ఏంటి చెప్పనా? పరమ తండ్రి చూస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 6వ వచనంలో ఏమంటాడంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నీవు రహస్యమందున్న నీ తండ్రికి నువ్వేం చేస్తున్నావు? రహస్యమందున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. దేవుని సన్నిధిలో మనం మంగళార్చుచున్నాము కదా, దేవుని సన్నిధిలో మనం రోధించుచున్నాము కదా, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రభువునికి ఇచ్చిన భరోసా ఏంటో చెప్పనా? నీవు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ తండ్రి నిన్ను చూస్తున్నాడు. మొట్టమొదటిగా మన పరమ తండ్రి, రహస్యమందున్న మన తండ్రి మనలను చూస్తున్నాడు. ఆయన ప్రభు చెప్పమన్నాడు, నీ బాధలను చూస్తున్నాడు, నీ కష్టాలను చూస్తున్నాడు, నీ నిందలు చూస్తున్నాడు, నీ అవమానాలు చూస్తున్నాడు, నీ వేదనలను చూస్తున్నాడు, నీ బాధలను చూస్తున్నాడు, నీ ఇబ్బందులను చూస్తున్నాడు. నువ్వు పడుతున్న బాధను ఏం చేస్తున్నాడు? ప్రభు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఈ 7 వారాల ఉపవాస ప్రార్థనలో ఒకవేళ నువ్వు ఏ బాధతో వచ్చావు, ఏ కష్టముతో వచ్చావు, ఏ శ్రమలతో వచ్చావు, ఇక్కడ కూడి ఉన్న మీరే కాదు, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారులారా, మీరు టీవీ ముందు కూర్చుని మీరు ఏ బాధతో ఈ వాక్యాన్ని వింటున్నారో దేవుడే మీతో మాట్లాడుతున్నాడు కదా. మీ కష్టాలను చూసి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మీ బాధలను చూసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, మీ ఇబ్బందులను చూసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, మీరు అనుభవించిన వేదన చూసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆయన చూస్తున్న దేవుడు. హల్లెలూయా. ఎవడు పరమ తండ్రి ఏం చేస్తున్నాడు రా తల్లులారా అంటే, ఆయన చూస్తున్నాడండి. అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నావా, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? హలో, మీరు వినండి, పరమ తండ్రికి నీవు చేసే నీ ప్రార్థన ఆయన ఏం చేస్తున్నాడు? వింటున్నాడు కదా. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? నువ్వు రహస్యమందున తండ్రికి ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఆయన రహస్యమందు చూచుచు తండ్రి నీకు ఏమిస్తున్నాడు? చెప్పండి, ఏమిస్తున్నాడు? అమ్మ, ఏమిస్తున్నాడు రా? మన పరమ తండ్రి మనను చూడడమే కాదు, నీవు చేసే నీ ప్రార్థనకు దేవుడు ఏమిస్తున్నాడు? ప్రతిఫలం ఇస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కేవలం మనము ప్రార్థన చేయటం కాదు. చూడండి ప్రియులారా, ఇదే అధ్యాయంలో ఇంకొక మాట, దీనికే ఈ పాయింట్గా మనం చూసుకుంటూ 17-18 వచనాలు కూడా చూస్తూ, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలె కాక రహస్యమందున నీ తండ్రికే నువ్వు కనబడాలి. నీ ఉపవాసం చేయనప్పుడు నీ ముఖం కడుకొను, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. అంటే అర్థం ఏమిటంటే, నువ్వు ఉపవాసం ఉంటున్నావు. నిజం చెప్తున్నాను, అమ్మ వినండి, ఈ మాట చెప్పమంటున్నారు. ఈ మొట్టమొదటి పాయింట్లోకి ఇది కూడా వస్తుంది. ప్రార్థన, ఉపవాస ప్రార్థన. చెప్పండి అండి. ఇందాక రహస్యమందున్న తండ్రికి అదే ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. ఇప్పుడు ఈ 17-18 వచనాల్లో ఏంటండి? ఇప్పుడు మనం ఏం వచ్చాము? ఎన్నో వారంలో ఉపవాసం ఉన్నాము. ఏమండి? రహస్యమందున్న తండ్రి నీవు ఉపవాసం ఉన్నా. నేను చెప్పే రెండో కీలకమైన పాయింట్ ఏంటంటే, నువ్వు మనుషులకు కనబడాలని కాదు, కానీ రహస్యమందున్న నీ తండ్రికి కనబడేటట్లుగా నీవు ఉపవాసం చెయ్యాలి. హల్లెలూయా. మన ఉపవాసం ఎలాగుందో తెలుసా? రహస్యమందు తండ్రికి కనపడినట్లు కాదు, పక్కింటి ఆవిడికి, ఎదురింటి ఆవిడికి ఏమే తలాలకి ఎరపోసేసే ఉంటే ఉపవాసం ఏమారా? చెప్పండి.
మళ్ళీ ముఖం ఇలా పెట్టేసి అలా ఉన్నట్టు ఈ అలా ఉపవాసం నువ్వు అందరికి చెప్పాలా ఏమన్నా నీ తల పోసుకుని అంటే అదే ఎక్స్ప్రెషన్ దేవునికి దోత్రం ఏమన్నాడు అడిగితే ఇలా ఉపవాసం రక్తం వేసి అల్లెలోయ మనుష్యులకు కనబడాలని కాదు నీ ఉపవాసం, పరమ తండ్రికి నీ ఉపవాసము కనబడాలి. నీవు ఉపవాసమును పరమ తండ్రి చూస్తూ ఉన్నాడు. నిజమే, ఉపవాసములు చాలా కీలకం. అంటే మీరు అడగవచ్చు ఏంటండి రహస్యమందున్న తండ్రికి కనబడాలంటే అక్కడే అంటున్నాడు ఏమని, నీ తల అంటుకుని. ఏంటండి అయ్యగారు వాక్యంలోనే ఉంది కదా, ఏమంటుకుని చెప్పండి అమ్మా, తల అంటుకుని. మరి అయ్యగారండి బైబిల్లోనే ఉంది కదండి తల అంటుకుని. ఒక ఆవిడని అడిగాను ఏమంటుకోవాలి, కోయిటా షాంపూలు అంటుకోవాలండి. మరి ఒక ఆవిడ సింగపూర్ షాంపూలు అంటుకుంటుంది. మరి మనము హలో తలంటుకోవడం అంటే ఉపవాసం ఉన్నప్పుడు తలంటుకోవడం అంటే కొంకుడికాయలతోనూ సింకాయతోనూ ఇంకేమున్నాయి ఏయో వచ్చేసి నీచ రక్తం వేజేయి. హలో అంటుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసు, ఉపవాసం ఉన్నప్పుడు నీ తలలో ఉన్న తలంపులు అంటుకోవాలి. హల్లెలూయా. ఏంటమ్మా చెప్పండి ఏం అంటుకోవాలి? తల అంటుకోవడం అంటే నీ తలలో ఉన్నటువంటి తలంపులు అంటుకోవాలి, చెడ్డ ఆలోచనలు అంటుకోవాలి, దేవునికి వ్యతిరేకమైన తలంపులు ఏం చేయాలి, అది ఉపవాసం ఉన్నప్పుడు వాటిని దరికి రానివ్వకూడదు, అవి అంటబడాలి. అది తల అంటుకోవడం అంటే. అర్థమవుతుందా మీకు? మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి అంటుకోవడం కోసమే పశ్చాత్తాపముతో కన్నీళ్లు కార్చి దుఃఖించి ప్రభు సన్నిధులు మనం ఏం చేయాలి, అంగరాచాలి కదా, రోధించాలి కదా, కన్నీటి ప్రార్థన చేయాలి కదా, కఠిన హృదయాలు పగలాలి కదా. ఏమండి తల అంటుకోవడం అంటే తలలో ఉన్న తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఉద్దేశాలు ఇవన్నీ ఏమవ్వాలి సార్? అంటబడాలి. హల్లెలూయా. అదే అందుకే ఉపవాసం ఉన్న వాళ్ళు ఏమండి తమ వస్త్రాలను తీసివేసి ఏమంటే గోనె బట్టను కట్టుకోవడానికి గల కారణం ఏమంటే బూడిదలో కూర్చోవడం అంటే ఒక ఆవిడ గోనె బట్ట అంటే గోరు సజ్జ చేసుకుందంటే ఇది రక్తం ఎక్కడో కొత్తపేటలో ఉండేవాడు. ఇప్పుడు ఆయన పెద్ద పాస్టర్ అయిపోయాడు. గోనె బట్ట అంటే అందరూ గోను సంచులు తెచ్చుకోమనేవాడు కొత్తపేటలోని. అర్థమవుతుందా? వీళ్ళు గోను సంచులు వేసి గోను సంచుల మీద కూర్చుంటే కుట్టేస్తా ఏజ్ రక్తం ఏం చేయి, అది ఏజ్ రక్తం ఏం చేయి. హల్లెలూయా. గోను సంచి అంటే గోను సంచి మీద కూర్చుని ప్రార్థన చేయడం కాదు. గోనె పట్ట అనేది ప్రియులరా అది తగ్గింపునకు సూచన. అర్థమవుతుందా? గోనె బట్ట అనేది ఆత్మీయంగా మన స్థితిని మన పరిస్థితిని అది సరే అది వేరే విషయం అనుకోండి. అయితే నేను కీలకమైన విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటనంటే రహస్యమందున్న తండ్రికి కనబడేటట్లుగా నీవు చేసే నీ ఉపవాసం ఉందా లేదా? నీకు ప్రతిఫలం రావాలి అంటే నేను కీలకం చెప్తా. అయ్యగారు మీరు చెప్పేశారు కదండి, మరి నువ్వు మనుషులకు కనపడాలని చేసావా, పరమ తండ్రికి కనపడాలని చేసావా? పరమ తండ్రికి కనపడేటట్లుగా ఉపవాసములు ఉన్న కీలకమైన విషయం ఏమిటంటే ఒకటి నీ తల అంటుకుని, రెండవదిగా అక్కడ అన్నాడు ముఖం కడుక్కుని. ఏమండి తల అంటుకున్నవాడు ఎలాగైనా ముఖం కడుక్కోమనం అంటే అర్థం ఏంటి? ముఖంలో 4 కనపడుతున్నాయి. 1 చెవులు, 2 కళ్ళు, 3 ముక్కు, 4 నోరు. కళ్ళు ముఖం కడుక్కోవడం అంటే కళ్ళు కడుక్కోవడం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉపవాసం ఉన్నప్పుడే పనికి మళ్ళీ అన్నీ కనపడతా ఉంటాయి మనకి. ఏజ్ రక్తం వేజి ఆ కనపడింది ప్రతి దాన్ని చూడకుండా కళ్ళు అంటుకోవడం, కళ్ళు మొహం కడుక్కోవడం అంటే కళ్ళను నువ్వేం చేయాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. అర్థం ఒక్కొక్క దానికి ఒక ఆశ్చర్యం ఉంది. కానీ నేను 7 సంగతులు చెప్పాలి కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. అయితే విచిత్రమైన సంఘటన ఏంటంటే నీవు నీ పరమ తండ్రికి కనపడేటట్లుగా నీవు ఉపవాసం ఉంటే ఆయన అంటున్నారు 18వ వచనంలో, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేమిస్తాడో. అర్థం ఉందా? పరమ తండ్రికి కనబడేటట్లుగా నీ ఉపవాసం ఉంది. హలో, ఏదో భౌతికమైన ఆలోచన, ఏదో భౌతికంగా దీని గురించి కానీ సీరియస్గా తీసుకోవాలి మనం. పరమ తండ్రి చూస్తున్నాడు, పరమ తండ్రికి కనబడేటట్లుగా మన ఉపవాసం ఉండాలి.
రెండు కీలకమైన విషయాలు. అదేంటంటే పరమ తండ్రి నిన్ను చూచి నీకేమిస్తాడండి? చెప్పాలి గట్టిగా, నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. చూస్తున్నవాడు, నీ ప్రార్థన వినేవాడు నీకు ప్రార్థనకి ఏమిస్తాడండి? చెప్పాలి గట్టిగా, నువ్వు చేస్తున్న ఉపవాసాలకి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. నువ్వు ప్రతిఫలాలు అనుభవించబోతున్నావు. గొప్ప కార్యములు దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీ కుమారుడి విషయంలో చేయబోతున్నాడు, నీ గృహం విషయంలో చేయబోతున్నాడు, నీ అప్పుల విషయంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు, నీ ఆరోగ్య విషయంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు, నీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో నా ప్రభువు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. మొట్టమొదటిగా రహస్యమందు తండ్రి చూచి నీకేమిస్తున్నాడు తెలుసా? ప్రతిఫలం ఇస్తున్నాడు. ఇది మొట్టమొదటిదిగా. రెండవదిగా మనము చూచినప్పుడు ప్రియులారా, ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. రెండవదిగా, మన పరమ తండ్రి మనకు అక్కరగా ఉన్నవు ఏవో ఆయనకు తెలుసు. రెండవదిగా, పరమ తండ్రికి నీకేం అక్కరగా ఉన్నాయి, ఏ అక్కరలతో మీరు వచ్చారు? నేను లిస్టు చెప్పాలి కానీ అడగకూడదు, కానీ ప్రతి ఒక్కరు బోలని చెప్తారు. అక్కర్లేని వాడు ఎవడున్నాడు? రెండవదిగా మనం చూచినప్పుడు మన తండ్రికి ఏమంటే ఉన్న మన అక్కరలు ఆయనకు తెలుసు. అక్కడ ఏమన్నాడు? అడగక ముందే. అంటే ఏమంటావు? అడగక ముందే అక్కర్లని తెలిసినప్పుడు ఎందుకు అడగాలి అంటే నేనేమంటానంటే, నీ అక్కరలు ప్రభువుకి తెలీదా? ఇప్పుడు నా అక్కరలు ప్రభువుకి తెలియదండి. మన అక్కరలన్నీ ప్రభువు తెలుసు. మన అక్కరలన్నీ తీర్చువాడు ప్రభువే. చెప్పండి, మనకున్న అక్కరలు లేదా మనకున్న అవసరతలన్నీ, ఏ అవసరమో ప్రభువుకి తెలుసు కదా. చెప్పండి, మన అక్కరలు ప్రభువుకి తెలుసు కదా. మన కుటుంబంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన కుటుంబంలో ఏ అక్కరలు ఉన్నాయో ప్రభువుకి తెలుసండి. సంగమా, నువ్వు అనుకోవచ్చు, నా ప్రభువుకి తెలియదండి అంటే నేను అన్నాను, నువ్వు అడక్క ముందే ప్రభువుకి తెలుసు. నీ పరమ తండ్రికి నీకున్నటువంటి అక్కరలు, నేనేమంటానంటే నీ అక్కర్లు నువ్వు ఇతరులకు చెప్పుకోలేని అక్కర్లు ఉన్నాయి, లేవా? అలాగ ముగ్గురు జీవితంలో ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళ. మీరు ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ఎవరైనా ఉన్నారా? చేయొద్దండి. అబ్బో, చాలా లేచింది, దేవునికి స్తోత్రం. కానీ ప్రభు నాకు చెప్పింది ముగ్గురు కీలకమైన వ్యక్తులు. అవి ఎవరికి చెప్పుకోలేరు, కానీ ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో నీ అక్కరికి ప్రభు తెలుసు. నేను ఎవరికి చెప్పుకోలేను. నన్ను ఏమనుకున్నా, నేను అన్నాను, ఎవరు అనుకోకపోయినా నీ పరమ తండ్రి నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీ అక్కర ప్రభువుకి తెలుసు. ప్రభు చెప్పేది ఏంటో తెలుసా? నీ అక్కరలన్నీ ప్రభు ఏం చేయబోతాడు తెలుసా? తీర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఆయనకు తెలుసు, ఖచ్చితంగా తీరుస్తాడు కదా. చూడండి, అక్కడ ఏమంటున్నాడు అంటే, మీ పరమ తండ్రికి మీరు అడగక ముందే మీ అక్కరలన్నీ, మీకు అక్కరగా ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆయనకు తెలుసు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు ఒక శ్రేష్టమైన మాట ఆయన చెప్తున్నాడు. 11వ అధ్యాయంలో మాసిదోనియా సంఘాన్ని గురించి, దేవత్వమును గురించి మాట్లాడిన ఆయన ఒకసారి ఆయన అంటాడు, 9వ వచనం, నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద నేను భారం మోపలేదు, కానీ మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కరలు తీర్చి ప్రతి విషయములో నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడుతును. ఇక ముందును కూడా నేను జాగ్రత్త పడుతును. హల్లెలూయా. చూడండి, దైవజనుడైన పౌలు గారికే వచ్చినాయి అంట అక్కర్లు.
అయితే అక్కడ ఉన్న సంఘము మీద ఆ భారాన్ని ఆయన మోపలేదట. మరి ఎవరయ్యా అంటే దేవుడు మాసిదోనియా సంఘము నుంచి కొంతమంది సహోదరులను దేవుడు పంపించి ఏం చేశాడు తెలుసా? అక్కరలు తీర్చాడు. నేనంటాను, నీ అక్కర్లు తీర్చడానికి, పౌలు గారికి అక్కర్లు తీర్చడానికి మాసిదోనియా సహోదరులను పంపించాడు కదా, దేవుడు ఎవరినొక్కరిని నీకు పంపిస్తాడు. హల్లెలూయా. ధైర్యంగా ఉండవు. నీ అక్కర తీర్చడానికి, నీ సమస్య తీర్చడానికి, నీ బాధ తీర్చడానికి నువ్వు ఎవరు లేననుకుంటున్నావా? పరమ తండ్రి నీకున్నాడు. కొట్టండి చప్పట్లో. ఎస్, పరమ తండ్రి మనకున్నాడు. మన అవసరతలను తీర్చేవాడు, మన ఇబ్బందులను తీర్చేవాడు, మన అక్కరలను తీర్చేవాడు. మన జీవితంలో దేవుడు అద్భుతాన్ని దేవుడు చేయవాడు అన్నాడు. ఎవరు లేరనుకుంటున్నావా? ఉన్నారు, నీకు పంపిస్తాడు దేవుడు. ఆమేన్. ఉన్నవాడు అక్కడికి రాకపోవచ్చు, దేవుడు ఎవరినో పంపిస్తాడండి. వదిలేస్తాడా దేవుడు? వదలడుగా. బైబిల్లో రాయబడింది. ఎవరు మొద్దుగాకి చెప్తాడు ఎస్తేరుకి, నువ్వు గనక ఈ సమయంలో చేయకపోతే యూదులకు వేరొక్క దగ్గర నుంచి ఏమవుతుందని చెప్పాడు. కానీ ఇప్పుడు బాధ్యత ఎవరితో? నీదేగా. నువ్వు నడుము కట్టుకోవాలిగా. నువ్వు మౌనంగా ఉంటే కుదరదని చెప్పాడుగా. మన దేవుడు మన అక్కరలు ఎరిగిన దేవుడు. అమ్మ, నీ వింటున్నాను, ఉపవాసం ఉన్నావు, పరమ తండ్రి చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నీకు ఏవేవి అడగక మునిపే నీకు అక్కరగా ఏమున్నాయో ఆయనకు తెలుసు. నిజమే, ఆయన తెలుసు కాబట్టి నీకు ఉన్నటువంటి ప్రతి అక్కరలను నా ప్రభువు ఏం చేయగలరో తెలుసా? తీరుస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడండి? ఆయన తీరుస్తాడు ఖచ్చితంగా. నువ్వు నిరాశ చెందవలసిన అవసరం లేదు నా కుమార్తె, నా కుమారుడా. నువ్వు ఏ విషయంలో నువ్వు నిరాశ చెందవలసిన అవసరం లేదు. అక్కరలు వస్తే అయిన వారు వదిలేస్తారు కానీ నీ తండ్రి వదలనని చెప్తున్నాడు. ఆమేన్. అయిన వారికి నీ అక్కర్లు తెలియదు కానీ నీ పరమ తండ్రికి నీ అక్కర తెలుసు. అందుకే పౌలు చెప్తాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఏమండి? క్రీస్తు యేసు మహిమలో నీకున్న ప్రతి అవసరమును, చదవండి ఒకసారి. కాగా తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో, అమ్మ చెప్పండి ఏంటి? క్రీస్తు యేసు నందున్న మహిమలోనట మన ప్రతి అవసరమును ప్రభువు తీర్చాడట. హల్లెలూయా. ఏంటండి? క్రీస్తు యేసు నందున్న మహిమలో ఏంటమ్మా చెప్పండి? ప్రతి అక్కర, ప్రతి అవసరత ఏం చేయబోతున్నాడు ప్రభు? తీరుస్తున్నాడు కదా. ఏమండి? ప్రతి అవసరత, ప్రతి అక్కరత. అవసరం లేనివాడు ఎవడున్నాడండి? దేవా నువ్వు ఎలా అద్భుతం చేస్తావంటే చేస్తాడు. క్రీస్తు యేసు మహిమలో మనకున్న ప్రతి అవసరతను తీస్తాడు. నాకు ఒక నిరీక్షణ ఉంది, నేను చెప్తున్నాను. నా దేవునికి నా అక్కర తెలిసినప్పుడు తీర్చడా? నన్ను అవమానాలు పాలు చేస్తాడా? మధ్యలో ఆపుతాడా? నా దేవుడు అట్లాగా చేసే దేవుడు కాదు. ఆమేన్. నా పరమ తండ్రికి తెలుసు నాకు అక్కరగా ఉన్నదేదో, నాకున్న ఇబ్బంది ఏంటో, నా పరిస్థితి ఏంటో నా ప్రభువుకి తెలుసు. హల్లెలూయా. నిజమే. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన పరమ తండ్రికి మన అక్కరలను తెలుసు. సరే, మనం ముందుకెళ్దాం. మూడవదిగా మనం చూచినప్పుడు మన తండ్రి మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? చూడండి, పరలోక ప్రార్థనలు 11, 12, 13 మంచుమించుగా 11 నుంచి 14 ఆ వచనాల్లో మనం చూసినట్లయితే చూడండి, 11వ వచనములో మనం చూసినప్పుడు, మా అనుదిన ఆహారము మేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం, ఓకే, మమ్మల్ని శోధనలోనికి తేక, ఓకే, మనుషుల అపరాధం మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన యెడల. మూడవదిగా మన పరమ తండ్రి మనలను క్షమించువాడు. అందరూ చెప్పండి ఏంటి? అమ్మ చెప్పండి. మన పరమ తండ్రి ఏం చేస్తాడు? మనల్ని
అందరూ మాట్లాడాలి. మన పరమ తండ్రి ఏం చేస్తాడండి? అమ్మా ఏం చేస్తాడ్రా తల్లులారా? మన అపరాధములను క్షమిస్తున్నాడు ఆయన, మన పాపములను క్షమిస్తున్నాడు. ఇందాక నేను చెప్పాను ఏమని? చూడండి, మన పరమ తండ్రి తన ఏకైక కుమారుణ్ణి ఎందుకు పంపించాడు ఈ లోకంలో కంటే? అమ్మా ఎందుకు పంపించాడు? మన పాపములను క్షమించడం కోసం, అంతే కదండి. ఏమంటాం? పాపములను రక్షించడం ఒక క్రీస్తు యేసే ఈ లోకానికి వచ్చాడన్నాను కదా. అమ్మ వినండి, ఆయన మనలను మన పాపములను నుండి మనలను క్షమించాడు కదా. చూడండి, పరమ తండ్రే క్షమించాడు. లేకపోతే ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి మన ఆటలు సాగుతున్నాయి. హల్లెలూయ. ఎక్కడేమో క్షమించు ప్రభు అని దొంగేడి పేరు చేస్తాం, ఆయన ఏమో ప్రభుని పంపించేస్తాడు. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? ఏమాటారేంటి? హెచ్చు రక్తమే. హల్లెలూయ. మరి క్షమాగుణం తండ్రికి ఉంది కదండి. తండ్రికి క్షమాగుణం ఉంది కాబట్టి మనం బతికి పట్టగడుతున్నాం. లేకపోతే నేను జన్మలో క్షమించనని నీకులాగా దేవుడు బిసిమించి కూర్చుంటే ఒక నిలబడగలరండి? చెప్పండి. పాడే తక్కువ పించుచునే ఏంటి? అబ్బాబ్బాబ్బా కోపించుచునే. చెప్పండి గట్టిగా. ఆయన కోపించు వార్తలను చూపిస్తాడు కానీ నువ్వు కోపిస్తావు కానీ వార్తలను చూపుతావా? హెచ్చరక్తవేజీ. కానీ మన తండ్రిలో ఏముందో తెలుసా? క్షమించే మనస్సు ఉందండి. అందుకే క్షమించుటకు నువ్వు సిద్ధమైన మనస్సు గలవాడు అంటాడు కీర్తనకారుడు. మన పరమ తండ్రి క్షమించే స్వభావం ఉంది, అందుకే ఆయన పరిపూర్ణుడు. అంత ఎందుకు కాలు దగ్గరతో సారీ అని అంటే నువ్వు క్షమించు అని అడిగితే నువ్వేం చేయలేవు. కళ్ళు ఆపడతలేదా? ఒక ఆవిడ అంటుంది ఆపడతలేదా అంటే, ఆపడతలేదంటే అర్థం ఏంటంటే కనపడలేదని అర్థం. ఇదేం కొత్త భాష అనుకోకండి. కాలు తొక్కితేనే క్షమించమంటే సర్లే అని ఎప్పుడైనా మనస్ఫూర్తిగా అన్నావా? దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన పరమ తండ్రి మన అపరాధములను ఆయన ఏం చేస్తున్నాడు? చూడండి ఏమన్నాడు? మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను ఆయన ఏం చేస్తాడు? చెప్పండి. ప్రభు ఒక చోట ప్రభు అన్నారు, నేను మిమ్ములను క్షమించిన ప్రకారం మీరును కూడా ఒకరినొకడు ఏం చేయాలి? చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి, ఒకసారి మనము 4వ అధ్యాయం 32వ వచనము చదువుదాం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి. చూడండి, క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ఏం చేయాలి? క్షమించుకోవాలి. అమ్మా పరమ తండ్రి మనలను క్షమించినట్లుగా మనం ఏం చేయాలి? మరి నీ భర్తను క్షమిస్తున్నావు నువ్వు? నేను అంటాను, నువ్వు ఎప్పుడు క్షమింతా ఆయన ఎప్పుడు మారిపోతాడు. దేవుని స్తోత్రం. ఏమన్నా నువ్వు చేసింది నేను జన్మలో మర్చిపోను. దేవునికి స్తోత్రం. అసలు క్షమించడం అంటే నువ్వు దాని అర్థం ఏంటి? మర్చిపోవడమే.